సార్ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏం దొరకలేదు సార్. ఆఫీస్ అడ్రస్లు పర్మనెంట్ అడ్రస్లు తప్ప ఏమీ లేవు. నీయే వాళ్ళే కొత్తగా ఏమైనా ఉన్నాయేమో ట్రై చేయవే. ఏమైంది సార్? ఏంట్రా ఇందులో నీ షేర్ ఎంత? షేర్ ఏంటి సార్, నాకు అసలు వాళ్ళ పేర్లే సరిగ్గా తెలియవు. చా ఇదేంట్రా, ఇఫ్ యూ డోంట్ రిస్క్ ఎనీథింగ్ యూ రిస్క్ ఈవెన్ మోరా. కుర్రోళ్ళని తెగించామని బాగానే ట్రైనింగ్ ఇచ్చావరా. సార్ 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 ఇదేదో దొరికింది సార్. ఏంట్రా బ్రౌన్ షుగరా? బ్రౌన్ షుగరా? బ్రౌన్ షుగర్ కాదు సార్, గ్లూకోజ్ ప్యాకెట్. రే మీ ఇద్దరు వెళ్ళి డీల్ చెక్ చేయండి రా. సరిగ్గా చూడు సార్. ఒక్క పేపర్ కూడా తీసుకోకూడదు. డబ్బులు తప్పి జైల్లో ఉంటే వదిలేస్తాను అనుకున్నారా? రేయ్ ఏ డబ్బులు? సార్ ఇతని దగ్గర అప్పు చేసే సార్, అది తిరిగిచ్చే టెన్షన్ లోనే ఇలా చేసి దొరికిపోయారు. ఏందమ్మా కంప్లైంట్ ఇస్తున్నావా? వాడేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా? ఏంటి పోలీసులు ఎదురుకుండా సెటిల్మెంట్లా? వీళ్ళు నీ దగ్గర డబ్బులు తీసుకున్న సాక్ష్యాలు ఉన్నాయా? వాళ్ళు 20 కోట్లు కొట్టేసినట్టు నీ దగ్గర సాక్ష్యం ఉందా? నువ్వెట్లా తిరుగుతున్నావు, నేనెట్లా తిరుగుతున్నా వాళ్ళ కోసం? ఏంద్రా డబ్బులు వాళ్ళు ఇస్తారో నువ్వు ఇస్తావో నాకు అనవసరం. నాకు కావాల్సింది 5 లక్షలు. 2 రోజుల్లో తేల్చేయి, లేదా నీ ఇంట్లో నువ్వే రెండుకుంటావు కొడుకా. అంటే వీళ్ళు పబ్లిక్ని పోలీసుల్ని మోసం చేస్తున్నారనమాట. అయ్యో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోతే నువ్వు మీ అయ్యా కలిసి మేసేసి ఉంటారు. ఈడి పరిస్థితి ఏంటి? అన్న స్పృహలో లేరండి. ఈడు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నాడు, మెలకు వచ్చినా లెక్కకూడదని. అదేంటి సార్ అలా అంటారు? సార్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజు వాళ్ళతో నిజంగా ఎక్కించకపోతే నాటకాలు. కమాన్ మూవ్. అంతా పర్ఫెక్టేనా? మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఇది లై డిటెక్టర్. ఇక్కడ మీరు అబద్ధం చెప్పినా అక్కడ తెలిసిపోతుంది. నా పేరేంటి? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? జైల్లో. దొంగతనం ఎవరెవరు ప్లాన్ చేశారు? నేను అజయ్ కిరణ్ ముగ్గురం ప్లాన్ చేసాం. 5 గంటలకు బయలుదేరాం. సెక్యూరిటీని దాటేసాం. కమాన్ స్పీక్ అవుట్ మ్యాన్, స్పీక్ అవుట్. స్ట్రాంగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. ఆ తర్వాత ఎంటర్ అయ్యి చూసేసరికి గుర్తొచ్చుకో. డబ్బులు లేవు. అవునా? పోనీ బయటికి చెప్పడం ఇష్టం లేకపోతే నా చెవిలో చెప్పండి. కమ్. డబ్బులు లేవు సార్. ఇన్నాళ్ళు మామూలుగా దొంగతనం చేస్తూ దొరికిపోయారు అనుకున్నాను. మీరు మామూలు కల్ప్రిట్స్ కాదురా, ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ హార్డ్ కోర్ క్రిమినల్స్. సార్ ఏవేవో పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చేస్తున్నారు. నిజంగా మాకేం తెలియదు సార్. ఆడేసుకుంటున్నారా? పోనీ ఆ పారిపోయినాడు ఎక్కడున్నాడో చెప్పండి రా, మిమ్మల్ని వదిలేస్తాను. ఆడెక్కడున్నాడో మీరే చెప్పండి సార్. ఆడిని చంపి ఇదే జైలుకి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఉంటాం. ఏసీపీ ఏంటి ఎక్కువ వచ్చేస్తున్నావు? వాళ్ళు నా మనుషులు, బుర్ర పని చేయలేదా నీకు? రా తమ్ముడు రా. ఏరా సరేదే. రోడ్డు పక్కన జాతుగాలు చెప్పి మిషన్ తీసుకొచ్చి వాళ్ళు చెప్పినంత నిజమే సార్. ఏంటి తమ్ముడు భయపడుతున్నారా? మీకేం కాదు, నేను చూసుకుంటా. ఏసీపీ గారిని చంపేస్తా. నమస్తే. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ దేముంది? ఇదిగో తమ్ముడు, మీ వదినతో మాట్లాడు ఒక్కసారి ప్లీజ్. తన గొంతు వినాలని ఉంది. అంటే అది వదినా. నా వైపు చూస్తావేంట్రా? సిమ్రన్ నీకే బాగా క్లోజ్ కదా, చెయ్యి. నంబర్ సిమ్రన్ మీ ఇటీవన్నా వదిన. ఎంటర్ చేస్తాం కదా. సిమ్రాన్ అయినా రంబైనా మనకు తెలిసింది ఒకటే నంబరు. రింగ్ అవుతుంది. హలో సిమ్రాన్. ఏ రాంగ్ నంబర్. అదే నేను బాబుని. చెప్పు. నిజంగానే నా దొంగతనం చేయలేదురా. బాగా క్లోజ్ కదా. అది నాకెందుకు చెప్తావు? నువ్వు ఎలా పోతే నాకేంటి? అరే సారీ రా, కోపంలో తిట్టేశాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అర్చవా మాట్లాడు. అరే కోపం అంటారా? ఎందుకురా ఫీల్ అవుతున్నావు? నువ్వే అన్నావు కదా నీకు నాకు సంబంధం లేదని. లేదంటే అయిపోద్దారా? ఒక్కసారి మాట్లాడు. ఇదిగో ఒకసారి అనే మాట్లాడతారంట. ఎలా ఉన్నావు? నాకు ఎంత ఆనందంగా ఉందో. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను హలో. అదేంటి
జైల్లో ఉండడం కోసం వెయిట్ చేస్తున్నానంటాడు. అన్నాడా? అదే కదా నా బాధ. అయినా జైల్లోకి వచ్చినప్పటి నుంచి మీ అన్నయ్య కొంచెం తేడాగా ఉన్నాడులే. సరే ఫోన్ పెట్టు, నాకు వేరే పని ఉంది. అలాంటివేంట్రా? ఆయన ఈ టైంలో కూడా నన్ను ఓదార్చకపోతే ఇంకెవరున్నారు బేబీ నన్ను ఓదార్చడానికి? ఓదార్చడానికి నువ్వేమైనా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయొచ్చావా? ఏంటా కాగోలా? ఇక్కడ వెనకాల ఒక పిచ్చి కాకుందిలే. ఆయన ప్లీజ్ రా బేబీ, సారీ రా. నీ కోపం దగ్గర నేను ఏం చెప్పంటావు చెప్పు. నీ కాలు పట్టుకోమంటావా? నీ బట్టలు ఉతకమంటావా? నీ చెప్పులు తొడమంటావా? పోనీ నేను పైన కిందికి ఇంకా పాపు చాలే, నిన్ను వదిలేస్తే ఏదేదో చేస్తాను. థ్యాంక్స్ రా బేబీ, ఉత్తినే కలిగిపోతావు. ఒక్కసారి మాట్లాడు. ఇదిగో అనే మాట్లాడంట, మాట్లాడు. ఆరోగ్యం జాగ్రత్త, వీలున్నప్పుడు వచ్చి కలుస్తాను. ఏంటి చంటి పిల్లలు ఏడుస్తున్నాడు? అనేలేదు, ఎమోషన్ బరస్ట్ అయింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బేబీ. అన్నయ్య ఏమైంది? రా తమ్ముడు, రా తమ్ముడు అంటే నువ్వే రా. అవునన్నయ్య, జీవితానికి ఇది చాలు. నీకోసం ఎంత చేసినా తక్కువే అన్నయ్య. నేను జాగ్రత్త రూమ్ తీసుకెళ్ళండి. ఏమైందన్నా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతేరా. ఈ కన్నీళ్ళు ఏంటన్నా? ఇది కన్నులో కావురా, ఆనంద బాష్పాలు. ఎవరికి ఫోన్ చేసావురా? బేబీకి. మరి ఈ నెల మేనేజ్ చేసావు? ఈయన్ని మేనేజ్ చేయడాలే ఉందిరా, ఈడు ఒక పెద్ద జానపరగాడు. మరి బేబీని? నీకు బ్రెయిన్ దొబ్బిందని చెప్పా, ప్రాబ్లం సాల్వ్. ఎవర్రా? ఎవరు సార్ మీరు? మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. థ్యాంక్స్ సార్, ఇంతకాలానికి మీరే మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీరు దొంగతనం చేసిన 20 కోట్ల రూపాయలు నాకు ఇస్తే సార్ 20 కోట్ల తీయలేదని మీరు చెప్తారు. నమ్మడానికి నేను ఫూల్ కాదు. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. చూడండి, హర్షద్ మెహతా, చార్లెస్ శోభరాజ్, కరీం టెల్గి, ఛోటా రాజన్ తెలుసు కదా. వీళ్ళే పోలీసులు సిబిఐ నుంచి తప్పించుకోలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత బచ్చాగాళ్ళు. వన్స్ ఆ అమౌంట్ పోలీసులకు దొరికిపోయిందనుకో, మీ లైఫ్ క్లోజ్. మిమ్మల్ని నమ్ముకున్న అమ్మాయిల లైఫ్ కూడా. అమ్మాయిల సంగతి వీడికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? నీ పేరు వీరబాబు, ఊరు కేశవరం, ముద్దు పేరు బాబు. బేబీ అంటే ఇష్టం. నీ పేరు అజయ్, సేమ్ విలేజ్, గర్ల్ ఫ్రెండ్ మాధవి. వెళ్లాల్సింది అమెరికా. కాదు కూడదంటే జిందగీ జైల్లోనే సమాధి అయిపోతుంది. సో మీరు ఓకే అంటే ఈ దేశం దాటించేస్తాను. దుబాయ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో సెటిల్ అయిపోవచ్చు. మీకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నేనే. ఇది నా విజిటింగ్ కార్డ్. ఆల్మోస్ట్ మీరు బయటికి రావడానికి అవుట్ పాస్ లాంటిది. ఎనీ టైం ఫోన్ చేయండి, హాయిగా బయటికి రండి. నా పేరు సోనూ సేన్, హైదరాబాద్ కా బాద్షా. ఒక్కడే అమెరికా వెళ్ళాం కన్నా ఆ సీట్ కార్డు పట్టుకొని 400 దుబాయ్ పెట్టి పెట్టరా. ఇది కూడా లేకుండా చేసేద్దామా? అసలు ఏం జరిగిందన్నా? ఏం జరిగిందా? వీడు 10 ఏళ్ల నుంచి మమ్మల్ని నువ్వు నాగరా నాన్న కూడా 10 సంవత్సరాల నుంచి దొప్పుతున్నాడు కదా, మరి దాన్ని చూడగానే పోసుకొని పారిపోతారే. నాన్న ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు, కానీ వీడి గురించి నీకు తెలియదు. ఆఫీసర్లు వచ్చినప్పుడు చేతులు కట్టుకుంటాడు, మామూలు ఆగండ్రా. స్మూత్ గా హ్యాండిల్ చేస్తే ఏదైనా సాల్వ్ అవుద్దన్నా. స్మూత్ గా హ్యాండిల్ చేయడం ఏంది అవుతా మాట్లాడేది? మీకు చేతనేది ఒక హ్యాపీగా వచ్చిన ట్రై చేయండి. అప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఏంటా నీ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం చెప్తే అర్థం కాలేదా? ఇట్రా పోతావా? ఇల్లు చేతుల్లో చచ్చిపోతావా? 2-3 సంవత్సరాలు ఇక్కడ బయటకు పోతావు కదా. సార్ నెక్స్ట్ టైం ఇలా చేస్తే కొట్టం కాదు సార్, చంపేయండి. సారీ పదండ్రా. సారీ సార్, వాడు మళ్ళీ ఎప్పుడైనా సరిపో. సారీ సార్. అన్నా, ఇప్పటి వరకు నన్ను ఎవరు మనిషిలానే చూడలేదన్నా. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించదన్నా, ప్రామిస్ అన్నా. రే ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి రా. పద డ్రెస్ మర్చుకుందా ఏడవకరా.
తమ్ముడు ఆ, అన్నా వస్తానన్నా అన్నా అది వదినా. వదిలేరా. ఎరా నువ్వు ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉంటావురా? ఈ డబ్బులు, కేసులు, దొంగతనం అసలు టెన్షనే పడవరా? టెన్షన్ పడితే వస్తుందన్నా, హెల్త్ పాడు చేసుకోవడం తప్ప. అయినా మనం ఏమైనా బాధ పెడితేనో హాని చేస్తేనో టెన్షన్. నాకు తెలిసింది ఒకటే అన్న, ఇద్దరు కలిస్తే పుడతాం, నలుగురు మోస్తే పోతాం. మధ్యలో ఇవన్నీ అనవసరంగా తలనొప్పులన్నా. జైలర్ గారు పుట్టినరోజన్నా, తీసుకోన్నా తీసుకో. దండదన్నా. అన్నా ఇప్పుడే వస్తానే, ఒక్క నిమిషం. మన జైలర్ గారు పుట్టినరోజా, తినండి. అన్నా స్వీట్. ఏంటన్నా నేను వదిలేస్తున్నారని భయంగా ఉందా? ఆ? ఆ! దేశం మీద కదా నా మీ కోపం. స్వీట్స్ ఏం చేసాయి? ఇప్పుడు అర్థమైందా? అందుకే నేను ఆడికి ఇవ్వండి. అది సరే కానీ మన బర్త్డే బాయ్ ఎక్కడ? పెళ్ళాంతో బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. అబ్బా మన జంబో చెట్టుకి రొమాన్స్ కూడా తెలిసేంటి? పైకి మొరటగా బండగా కనిపిస్తాడు గాని గురుడికి నరనరాన రొమాన్సే. ఆ? నీకు యాంగిల్ ఉందా? ఎప్పుడో 20 అప్పుడు వచ్చాం, ఇప్పుడు 30. యవ్వనమంతా చేతుల్లోనే అయిపోయింది. ఏదైనా చేద్దామంటే జైలు. జైలేంట్రా, జైలు రేమన్నాడు. పైగా ఈరోజు ఒకేషన్ కూడా ఉండో రాయిస్తాను. ఏ సినిమాకి వెళ్తున్నారా? చింతకాయలు రవి సార్. పాతాళ భైరుకెళ్ళు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్. ఏంటి సార్ ఎక్కడి నుంచి? ఏం లేదా, ఏదో ఫ్యామిలీతో బయటికి వెళ్ళొచ్చాను. అవునులేండి సార్, మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో తిరుగుతారు. మాకేమో చిన్న చిన్న సిడితో సరిపెడతారు. అదేంటయ్యా, రాత్రికి బిర్యానీ చెప్పించమని చెప్పాను. బిర్యానీ ఉంది సార్, కొనుక్కుంటూ వచ్చేస్తుంది. కానీ దాంతో పాటు కొంచెం మందు చిందు కలిస్తే. ఏం మాట్లాడుతున్నా? ఎవరికైనా తెలిస్తే ఉద్యోగం పోద్ది. తెలిస్తే అని మీరే అన్నారు కదా సార్, అందరు అడుగుతున్నారు. ప్లీజ్ సార్, ఇది జైలయ్యా, రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏమో సార్, మీరు రాస్తే పుడితే తుడిస్తే పోతాయి. పర్వాలేదంటవా? మీరు అనండి, మీద నేను సెట్ చేస్తాను కదా. చూద్దాంలే. మీరు చూద్దాం అన్నారంటే ఇక అయిపోయినట్టే. అరే, పెద్దాపురం టోల్ అనుకోండి. करो भाई करो. నేను ఇంకో గంటలో చనిపోతాననే బాధ లేకుండా మర్చిపోయేలా చేశావు. బతికినంతకాలం నాకు ఆనందంగా ఉండటం తెలియదు. పోయే ముందు అందులో ఎంత హాయిందో తెలిసేలా చేశావు. ఇన్నాళ్ళు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, 10 మందిని చంపటం అని మూర్ఖంగా అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, అసలైన జిహాద్ అంటే మనం ఆనందంగా ఉండటం, 10 మందిని ఆనందంగా ఉంచటం. అల్లా నాకు మళ్ళీ ఇంకో జన్మంటూ ఇస్తే నీలా పుట్టాలనుందిరా. హలో. ఏ లడ్కి, మర్యాదగా మీ వాళ్ళని నేరం ఒప్పుకోమని చెప్పు, నాతో చచ్చిపోతారు. హలో, ఎవరు మీరు? ఈ ఫోన్ కాల్ సింపుల్ గా తీసుకుంటే నెక్స్ట్ ఫోన్ చేసే టైంకి మీలో ఒకరు లేచిపోతారు. హూస్ దిస్? ఇది కన్ఫర్మ్. హలో 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 మాధవి, చెప్పు బేబీ. మనం అర్జెంటుగా బాబు వాళ్ళని కలవాలి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. రా వెళ్దాం. అజయ్కి వీసా పేపర్స్ వచ్చాయి. 3 డేస్లో స్టాంపింగ్కి వెళ్ళాలి. ఇంత జరిగాక మా నాన్న మన పెళ్లి ఒప్పుకోరు. నేను ఈ స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేను. అలా నిన్ను లేకపోతే నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను. అంతకంటే నేనేం చేయలేను అజయ్. నా జీవితంలో ప్రతిదీ ఇంతే. నేనేది కావాలనుకుంటే
అది నాకు దొరకదు. సారీ మాధవి, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. నా కోసం ఎదురు చూడకు. అనవసరంగా నీ జీవితం నాశనం అయిపోద్ది. వెళ్ళిపో మాధవి. నాకు చాలా భయంగా ఉంది బాబు. ఇందాక ఫోన్ కాల్ వచ్చింది. నేరం ఒప్పుకోకపోతే మిమ్మల్ని చంపేస్తారంట. ఎవడు ఫోన్ చేసింది? ఏమో తెలీదు. ఇట్ వాజ్ అ బ్లాంక్ కాల్. ఎనీహౌ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. వాడిని జాగ్రత్తగా చూసుకో. రే అజయ్, బాధపడకరా, ఏదో ఒకటి చేద్దాంలే. లైట్ తీసుకో. ఏంటి నేను చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. ఏం జన్మరానిది? నిన్నెందుకురా నేను భరించాలి? నువ్వు నా తమ్ముడివా లేక నా బావమరిదివా? అంతా నాశనం చేసావు. నేను అమెరికా వెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? 3 సంవత్సరాల నుంచి ఆ 2 లక్షలు కట్టడం కోసం ఎన్నో రోజులు టీ బంతో గడిపానురా. రే పైగా నువ్వు చెల్లి చెల్లి అని పిలుస్తావే ఆ మాధవితో నాకు జరిగే పెళ్లి కూడా అమెరికాతోనే ముడిపడి ఉందిరా. రే చిన్నప్పుడే అమ్మ నన్నపై దిక్కులో నడువైతే అందరు నిన్ను చెడు పురుగులో చూస్తుంటే అయ్యో పాపం నీతో ఫ్రెండ్షిప్ చేశాను రా. అప్పటి నుంచి నిన్ను భరిస్తూనే ఉన్నాను రా. అరే అజయ్, వాళ్ళు తరివేస్తే ఇక్కడికి వచ్చావు. వద్దురా వద్దురా అంటే గొడవ అన్నావు, వద్దురా వద్దురా అంటే అప్పన్నావు, వద్దురా వద్దురా అంటే దొంగతనం అన్నావు. రే ఆ దొంగతనం మనం చేయలేదని లోకానికి తెలియదురా, కానీ మనకి తెలుసు కదరా. అది మర్చిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయని, సిమ్రన్ నా ఫ్రెండ్ అని, అసలు ఏం జరగనట్టు ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా. రే అయినా నువ్వు ఎలా పోతే మాకేంటి? నీతో పాటు మేము అందరూ అనుభవించాలా? రే తాడు బొంగర్లు నడివి నీకెందుకురా ప్రేమ తొక్క అని కమిట్మెంట్స్? దాని జీవితాన్ని నాశనం చేయడానికి. అయినా నీకు అసలు ఎవరి ఫీలింగ్స్ బాధలు అనవసరం. నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అంతే. నువ్వెప్పుడు అంటుంటావే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతారని. అది కరెక్ట్ కాదురా. నువ్వు అందరినీ ముంచేస్తావు. అయినా నీతో మాటలు అనవసరం. చెయ్యి, నీకెంత చెప్పినా అర్థం కాదురా. నీకు జాబు కెరియరు వీటి వాల్యూ ఏం తెలుసురా? వెళ్ళరా బాబు, నీకు నీ ఫ్రెండ్షిప్ కో దండం. నిజంగా వాటి వాల్యూ అంటే నాకు తెలియదురా. కానీ నన్ను కొట్టి ఇంత బాధపడుతున్నావు అంటే అవి చాలా వాల్యుబులే ఉంటాయి. ఒరే నన్ను ఇన్ని రోజులు భరించావు కదా, ఇంకొక 2 రోజులు నన్ను భరించరా. ఈ 2 రోజులు నేనేం చేసినా నువ్వు నన్ను ఆపకు. నిన్ను బయటికి తీసుకెళ్తున్నాను. నేనేం చేస్తానో నాకు తెలియదు, కానీ నువ్వు చెన్నై స్టాంపింగ్కి వెళ్తున్నావు అంతే. రే నువ్వు నన్ను కొట్టావనో, నన్ను ఎన్ని మాట్లాడినావో నాకు బాధగా లేదురా. కానీ నన్ను దిక్కులేడు వాడన్నావు కదరా. ఇన్ని రోజులు మీరు నాకు ఉన్నారు, మీరంతా నా వాళ్ళనుకున్నాను. కానీ ఈరోజు నా ఒంటరితో నన్ను బాగా గుర్తు చేసేవారా. సోనూ సెట్తో డీల్ అన్నా, సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎదురెళ్ళటం అన్నా 2 ఒక్కటే. పైగా నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నీ గురించి తెలుసుకొని పుస్తకం రాసేంత టైం నా దగ్గర లేదు. నీకు కావాల్సింది డబ్బు. బయటికి తీసుకెళ్ళి చెరుకో 10 పని చేసుకుందాం. మిమ్మల్ని బయటికి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది, పైగా రిస్క్. అంత అన్అఫిషియల్గా మేనేజ్ చేయాలి. ఏ చేత కాదా? సోనూ సైట్ హైదరాబాద్ కా బాద్షా. Is calling, the joy within is smiling. Oh, my heart is singing. Come on, life is calling, there's no falling. Let's go, go, yo.